ఇవాళైతే పీక్ దున్నపోతల్ లాంటి రౌడీల్ని చిన్నపిల్లల కనిపించే మన రామారావు తుక్కు తుక్కు కింద కొట్టేశాడు. జస్ట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్. నాకు అనిపిస్తుంది ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి. అందుకే ఓ డిసిషన్ అన్నా హజారీ టైప్ లో మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. కరెంట్ కోతని ఆపాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి, మద్యపానాన్ని చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. మనం తప్పు రాసినా చెరిపి మళ్లీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని తెలుసు కదా. సరే నీ ఇష్టం. అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతిలో ఉంది. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని తెలుసుగా. సరే నీ ఇష్టం. మంచి అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు. ఎప్పటి నుంచి చదివేద్దామని కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని. డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా. నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను ఎడుకుని తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేట్రా? మ్యాన్ సూపర్ మ్యాన్? మీకేంటి సార్ జెంట్లు మన అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. బాటిల్ పడే దగ్గరలో ఎంత పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్లు సమ్మేస్తున్నారు. ఏం చెప్తున్నావు? ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబాయ్ మెడలే? ఏ సబ్బు? డవ్. కాస్త దగ్గర్రా. ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు నేను చెప్తాగా. రేకలండి ఎంత సాఫ్ట్ ఎంతైందండి మీ వాచ్ లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికెందుకు అంత టెన్షన్? యూర్ ఐ మైన్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి.
నాగొచ్చింది. లక్కీ బాయ్. ఎందుకమ్మా బాధపడుతున్నా? గత ఏడాది ఇదే జాతరలో మీ నాన్న తప్పిపోయాడు బాబు, తప్పిపోయాడు బాబు, తప్పిపోయాడు. 3 సార్లు తప్పిపోయాడమ్మా. కన్ఫర్మ్ అయినప్పుడు వావ్ సో నైస్ అంటే ఎంత లవ్లీగా ఉండేదిరా ఆ ఫేసర్ అది ఆ చిట్టిలాట్లో అచ్చిట్టి అనేది ఎంత క్యూట్ గా ఉండేదిరా. ఇప్పుడు ఫేస్ చూడు రామ్, నేను సింహాన్ని చూసాను రామ్ అంది ఎంత ఎక్సైటెడ్ గా ఉండేది ఆ ఫేసర్ అది. నేను మేకప్ వేసుకోలేదు న్యాచురల్ బ్యూటీ అనేది అప్పుడు ఎంత ఇన్నోసెంట్ గా ఉండేదిరా. ఇప్పుడు ప్రతి దానికి చిరాకు పోట్లాట్లు కోపం చూస్తే ప్రేమ కాదు. నువ్వు మాత్రం ప్రతిదానికి ఈ నవ్వుతుండేవాడివి. ఏది ఆ నవ్వేది? అంతవరకు నా ప్రేమ నీకే అంటావు. ఏది ఉండదే, ఎందుకు ఉండదు? నువ్వు ఒకేలా ఉన్నావా? నా ప్రేమ మాత్రం ఒకేలా ఉంటాడా? ఉండదు. ఆయన మగాళ్ళ అమ్మాయి దొరికితే ఆడేసుకుంటారు, అవకాశం దొరికితే వాడేసుకుంటారు. అసలు మీలాంటి మనుషులు. హలో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాక మంచి జాబ్ కోసం ట్రై చేస్తా. నైస్. ట్రిప్ ఎక్కడికి? ఆల్ ఓవర్ ద వరల్డ్? అంత లేదు, అందుకే చిన్న ట్రిప్ అన్నా. నా హస్బెండ్ అయితే శోభన గదిలో పాలలో విషయం కనిపిస్తా. నువ్వు నా పిల్లం అయితే ఆ పాలు తాగి చేస్తా. Square B square A plus B whole square. ఫోన్లే దేడిది మాకాలు అనుకున్నా. ఈ తల్లి ఈడు సిగరెట్లు కాల్చుడు, బిర్యానీలు తాగుడు షురూ చేసిండు. నేను ఇట్లా చేతులు అడుగులు కూర్చున్నా అనుకో, ఇక రేపటి నుంచి అయ్యా కళ్ళు రాస్తే కొడుకు పాలు రాస్తాడు. ఈ నోట్ల మన్ను పోయ్యా యారా ఆ కమీన కుట్టగాడు యారా. మీ అయ్య చెప్పిన బస్తాలు అడుగుతాని ఇంట్లే నా చేతులు నచ్చిండు. నీకు చెప్తున్నా చదువుకోమని ఇంటలేవు. నువ్వు నా చేతులు సత్తా అయ్యండి. ఎందుకురా మీ అయ్యాకు నువ్వు వస్తే నన్ను చెడ్డదారి చేస్తారో. ఇంకో పాలు చోటు లంగనక్కరాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడుక మీ అజ్జతానికి పంపిస్తా. వచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలి ఏంటి? నా కోసం ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు చెప్పు. ఆ ఎస్ఐని కొట్టావంట. ఎందుకు? డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావు? నాకు చిన్న డౌట్. ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లే మొహమేనా నీది? ఏరా నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్ కి? ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి షాప్ ఇస్తావని. That's why I hate you. Truly and completely. కోపంగా ఉన్నట్టున్నావు. ఏం చదువుతున్నావురా? స్టార్ డస్ట్. ఏం డస్ట్? స్టార్ డస్ట్. అవి చదవకపోతే ఏ ఫిజిక్స్ కెమిస్ట్రీనో చదువుకోవచ్చు కదా. చదివితే మంచి మార్కులు వస్తాయి. వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. వస్తే దర్జాగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఇప్పుడు నేను చేసేదేంటి? అర్థంగా తిరగరా. అలా కాలుపుకో, నాకు కాలుద్ది. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. ఏమండి, వాడి తిండికి దిష్టి పెట్టకండి. మీ కళ్ళు పడే బాదం పప్పులా ఉండేవాడు కందిపప్పులా అయిపోయాడు. కందిపప్పులా కాదే, పంది కుక్కలా అయ్యాడు. ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? నేను బయట పోతా. పదలుడు, నేను కూడా వస్తున్నా. ఎందుకండి వాడిని చూడగానే అలా తిడతారు? చూడండి, వాడు టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయింది నేను తిట్టినందుకు కాదే, ప్లేట్ లో ఉప్మా అయిపోయినందుకు. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తుడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా, నువ్వే పనులు నేర్చుకోవద్దు. రేపు పెళ్ళాక మా వాడు వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ పెట్టి చూసుకుంటా, చిన్ని గుండెల్లో దాచి పెట్టుకుంటా, లెక్కలేన
లేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా You don't have a clue what you do to me. Do you make me shy, shy, shy? You make me run high, high, high. हमारी स्माइल कितनी डेंजरस है पता है? मेरे पास दिल होता ना तेरी स्माइल पे पक्का आ जाता।